వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అమ్మవారు ఎన్నో సంవత్సరాల నుంచి వెలిసారు. భక్తులందరూ అమ్మవారిని అయితే పూజించుకుంటారు. ప్రధానంగా ఈ జాతర ఈరోజు ఎప్పుడు వస్తుంది, ఏ గడియల్లో వస్తుంది అని చెప్పి అర్చకులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అమ్మవారు జాతర సంబంధించి అమ్మవారి విశిష్టత ఏంటి? శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయాభ్యస్త్రేహ దేవి పైడిమాంబ నమోస్తుతే. శ్రీ గ్రామదేవత పైడిమాంబ అమ్మవారి యొక్క జాతర మహోత్సవం ఈరోజు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతోంది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమకు ముందు వచ్చేటువంటి మంగళవారం నాడు ఆ అమ్మవారి యొక్క జాతర అత్యంత వైభవపేతంగా సుమారు శతాబ్ద కాలంగా కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు మంగళవారం. ఈరోజు ఉదయాన్న 3 గంటలకు అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్య అభిషేకం, సహస్రనామ కుంకుమార్చన, విశేష అలంకరణ, అష్టోత్తర శతనామ కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గ్రామదేవత అయినటువంటి పైడిమాంబ అమ్మవారిని ఈ యొక్క భక్తులు కొంగు బంగారమైనటువంటి అభివర్ణంగా భావించి నవరాత్రులు పూజించి ఈ రోజున దర్శన భాగ్యంగా అమ్మవారిని కొలుస్తారు. ఇవాళ ఏదైతే మనం పైడిమాంబ పండుగ అని చెప్పి ఇంత అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నామో బయట నుంచి వచ్చిన వాళ్ళమే. అయితే ఈ ప్రాంతంలో గొల్లలు, గవర్లు, రెడ్లు, ఎస్సీలు అన్ని జాతులు కలయిక ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో వెలిసిన ఈ తల్లి మహత్యం లేకపోతే ఈ ప్రాంతం తాలూకా మహత్యం తల్లి ద్వారా ప్రజలకు తెలిసిందో నాకు తెలియదు, కానీ ఇది శాంతికాముక ప్రదేశం అని మాత్రం చెప్పడానికి నేను 100% సంతోషిస్తాను. కారణం ఏంటంటే అమ్మవారు స్వరూపం అలాగే ఉంటుంది, శాంతి స్వరూపం. ఇక్కడ ఏదైనా గొడవ జరిగినా ఏం జరిగినా చివరాఖరికి వచ్చేటప్పటికి అది శాంతంగానే మూసిపోద్ది, అది ఉగ్ర రూపం దాల్చదు. అంటే ఇప్పుడు మనం అనుకునే మాటలు, పాత రోజుల్లో మన పెద్దలు అనుకునే మాటలని ఒకసారి మనం గుర్తు చేసుకుని మన అమ్మవారు ఏంటి అన్నది మనం లెక్కేసుకున్నప్పుడు ఉగ్ర రూపం కాదు శాంతి రూపం అని ఒక ఐడియా మనకి. నా పేరు మీసా లక్ష్మయ్య, ఈ గుడికి ధర్మకర్తని. గత ఈ పైడిమాంబ కమిటీ ఏదైతే ఉందో 92 నుంచి ఫామ్ అయ్యి 1992లో ఫామ్ అయింది. అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి, అదే 200-300 సంవత్సరాలని మా బ్రదర్ రామలక్ష్మణ్ చెప్పినట్టు 300 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తూ ఉంది. బట్ 92 నుంచి మటుకు ఒక పక్కా కమిటీ ఫామ్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా నానాటికి రోజుకి పెరుగుతూ దినదిన వృద్ధి చెందుతూ ఈ పండగ ఈ రేంజ్కి ఎట్లాగ వచ్చింది ఈ రోజున. సో ఇది 14 గ్రామాల పండగ అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా బంధువులు వీళ్ళందరూ ఈ పండగ రోజున వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ అమ్మవారి కృపకి పాత్రులు అవ్వాలని చెప్పేసి, మన జీవితంలో పైకి రావాలన్నా ఏదన్నా ఈ అమ్మవారి కృప ఉంటేనే మనం పైకి వస్తామన్న ఫీలింగ్తో ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామునే ప్రథమ పూజ జరిగిన తర్వాత అభిషేకం పూజ వెంటనే 4 o'clock నుంచి కంటిన్యూస్గా 1 o'clock 1:30 వరకు కూడా అసలు ఎక్కడ ఖాళీ లేకుండా ఇక్కడ దర్శనాలు జరుగుతూ ఉంటాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే ప్రతి కూడా ఒక చదువుకునే విద్యార్థి ఏంటంటే నేను బాగా చదువుకోవాలి, బాగా పెద్దవాడిని అవ్వాలని, లేదా కుటుంబం నా బిడ్డలు పెళ్ళిళ్ళు అవ్వాలి, ఈ రకంగా ముందుకు వెళ్ళిపోతూ సాగుతున్న తరుణంలో అలాగే ఈ పండుగకి సంబంధించి రకరకాల కార్యక్రమాలు ఇక్కడ నేల వేషాలని అవన్నీ పెడుతూ ఆర్కెస్ట్రాస్, కోబ్రా డ్యాన్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా నిమగ్నమే ఇక్కడ ప్రాంత ప్రజలు బాగా ఆనందం పొందగలుగుతున్నారు. సో అమ్మవారి ఆశీస్సులు తద్వారా ఈ అమ్మవారి కృపను పొంది బాగుండాలనే ఉద్దేశంతో జరుగుతుంది. నేను అనుకుంటాను దగ్గరలో అతి తొందరలో ఈ గుడి బాగా దినదిన వృద్ధి చెంది విజయవాడ అమ్మవారు ఆ స్థాయికి వెళ్తుందని అతి తొందరలో. ఎందుకంటే విపరీతమైన నమ్మకం ఉంది ప్రజలకి, అమ్మవారు మాకు మంచి చేస్తే తప్పితే ఎప్పుడు ఏ రకమైన హాని చేయదని విపరీతమైన నమ్మకంతో వస్తూ ఉంటారు. నేను కూడా ఈ అమ్మవారు దయవల్లే నేను ఎలాగున్నాననే ఫీలింగ్తో నేను కానీ మా కమిటీ మెంబర్స్ అందరూ కానీ సో ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఈవెన్ ముస్లిమ్స్ కూడా వస్తుంటారు ఈ టెంపుల్కి. వాళ్ళు కూడా కొంతమంది ముస్లిమ్స్ వచ్చి కూడా ఇక్కడ ప్రే చేసి గాడ్ని ప్రే చేసి వెళ్తూ ఉంటారు. సో సింపుల్గా చెప్పాలంటే పైడిమాంబ పండుగ అంటే ఈవిడ అన్ని కులాలకి అన్ని మతాలకి ఒక సమైక్య వేదికగా పనిచేస్తుంది. ఇది మేము కూడా ప్రజలు ఇక్కడ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే దీంతో పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. జై పైడిమాంబ. ఈ గుడి పూర్వం అక్కడ చిన్న షెడ్లో ఉండేది.
దాన్ని ఈ రామలక్ష్మణులు చాలా పోరాడి గవర్నమెంట్ దగ్గర నుంచి పోరాడి ఇక్కడ స్థలం సంపాదించి ఈ ముందుగా చిన్న గుడి ఉండేది బాగా డెవలప్ చేసి ఈ స్థాయికి తెచ్చారు. వాళ్ళకి మా గ్రామ ప్రజల తరఫున ఈ 14 గ్రామాల తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత ఇక్కడ అమ్మవారు చాలా నిదర్శనం. మా అబ్బాయి వ్యాపారానికి ఈ ఈ ఈ అమ్మవారే కారణం. ఇక్కడ మొక్కుకొని వెళ్ళాడు, మంచి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు భీమవరంలో ఉన్నాడు, అతను మంచి వ్యాపారం చేసుకుంటాడు రాజమండ్రిలోను. అందుకొచ్చి అమ్మవారికి నమస్కారం పెడుతూ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం 14 గ్రామాలకు సంబంధించి భక్తులైతే అమ్మవారిని పూజించుకుంటారు, అలాగే ఇలవేలుపుగా పూజించుకుంటారు. ఈరోజు అట్టహాసంగా అమ్మవారి పండుగ అయితే చేసుకుంటారు. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ పైడిమాంబ అమ్మవారు ఆలయం వద్ద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.